నమస్తే. నిన్న ఉగాది సందర్భంగా తీన్మార్ మల్లన్న గారి ఒక లైవ్ కార్యక్రమం చూశాను. అందులో పంచాంగ శ్రవణము, అలాగే ఉగాది పండుగ వీటికి సంబంధించి కొంత వెటకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని అనిపించింది. సాధారణంగా ఆయన యొక్క వ్యక్తీకరణనే అలా ఉంటుంది, భావ వ్యక్తీకరణ. అయినప్పటికీ కూడా ఉగాది పట్ల, పంచాంగం పట్ల అవగాహన లేక అలా మాట్లాడారా, లేకపోతే జ్యోతిష్కులు, సోకాల్డ్ కొంతమంది జ్యోతిష్కులు వారు దీన్ని ఒక వ్యాపారాత్మకం చేసేసి అర్థం పర్థం లేనటువంటి విధానంలో ఉండటం వల్ల ఇలాంటి వ్యాఖ్యలకు తావు తీసిందా తెలియని పరిస్థితి. కానీ వాటి పట్ల కాస్త విముఖతను వ్యక్తం చేస్తూ పంచాంగ శ్రవణము, పంచాంగంలో ఉండేటటువంటి లెక్కల్లో ఉన్న సైన్సు, దాని మీద కాస్త అవగాహన తెచ్చుకుంటే మంచిది సీనియర్ జర్నలిస్టులు అనేది నా ఒపీనియన్. సరే, ఈ సందర్భంగా రాంపల్లి మల్లికార్జునరావు గారు వ్రాసినటువంటి సంపాదకీయాన్ని, వివరణని మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. విఎస్కే తెలంగాణ సౌజన్యంతో. గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాల గణన. కాలం దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం. మన దేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. సృష్టి ప్రారంభమై ఇప్పటికీ 195,58,85,081 సంవత్సరాలు అయి ఉంటుంది అని ఒక లెక్క చెబుతూ ఉన్నది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపుగా మన పూర్వులు చెప్పిన లెక్కలు దగ్గరగా ఉన్నాయి. సరే, ఈ ఆధునిక శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి ఈ విషయాన్ని కొట్టేశారు అనేది వేరే సబ్జెక్ట్. మనం ప్రతిదాన్ని వారు చెప్పిన దాంతోనే కంపేర్ చేసుకుంటాం కాబట్టి, మన జ్ఞానానికి దూరం అయిపోయాం కాబట్టి తప్పదిక. సరే, ఇక మన కాల గణనలో మన్వంతరము, యుగాలు, సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు వంటివి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నిమిషాలు మాత్రమే కాకుండా ఆ నిమిషాలని ఎన్నో భాగాలుగా లెక్కగట్టేటటువంటి మన దగ్గర గణన ఉంది. ఇక దీని లెక్క ప్రకారం, ఈ యుగాలు వాటి లెక్కల ప్రకారం మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం 7వదైన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 4 యుగాలు: కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగము ప్రారంభమై ఇప్పటికీ 5,125 సంవత్సరము పూర్తయింది. ఈ ఉగాదితో 5,126వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. మన కాలగణనలో సంవత్సరము ఆవర్తము ఉన్నది. అంటే 60 సంవత్సరాలు ఒక ఆవర్తము. ఈ 60 సంవత్సర ఆవర్తములో 37వ సంవత్సరమైన శుభకృత్ నామ సంవత్సరంలో మనం నిన్నటి వరకు ఉన్నాం. ఈ ఉగాదితో 38వ సంవత్సరమైనటువంటి క్రోధి నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయానికి వస్తే, మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు భగవాన్ శ్రీకృష్ణుల వారిచే నిర్మించబడినటువంటి ద్వారక పట్టణము సముద్ర గర్భంలో కలిసిపోయిన అర్ధరాత్రి నుంచి కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము లెక్కల ప్రకారం తీసుకుంటే, క్రీస్తు పూర్వము 3101 ఫిబ్రవరి 20వ తేదీ అర్ధరాత్రి 2:27:30 అంటే 3101 + 2024 = 5,125 సంవత్సరాలు ఇప్పటికే పూర్తి అయి ఈ 5,126లోకి ఈ ఉగాది నాడుగా మనం ప్రవేశించాం. ఏప్రిల్ 9 ఉగాది నుంచి మనకి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇంతటి శాస్త్రీయమైన మన కాల గణనను కొంతమంది హేళన చేయటం చాలా భారంగా, బాధగా అనిపిస్తున్నది. దేశ చరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మన వాళ్ళు శకాలుగా పేర్కొన్నారు. అందులో ప్రసిద్ధమైనవి ఏంటో తెలుసా? యుధిష్ఠిర శకము, విక్రమార్క శకము, శాలివాహన శకము. భారతదేశానికి ఉత్తర భాగం వారు విక్రమార్క శకమును, దక్షిణాపథం వారు శాలివాహన శకమును చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేశ చరిత్రల మలుపు త్రిప్పిన ఘట్టాలను పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మనిష్టను, పౌరుష పరాక్రమాలను పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యం. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా ఇదే వీడియోలో చేద్దాం. ముందుగా యుధిష్ఠిర శకం. యుధిష్ఠిర శకం కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ద్వాపర యుగం అంతంలో ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు. తరువాత ధర్మరాజుకు సామ్రాట్టుగా పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు నుంచి యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. అది జరిగి ఈ ఉగాదికి 5,161 సంవత్సరాలు పూర్తయి 5,162వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామము తరువాత ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత కలియుగం ప్రారంభమైంది. అంటే కలియుగం ప్రారంభానికి 36 సంవత్సరాలకు పూర్వం యుధిష్ఠిర శకం ప్రారంభమైంది.
యుధిష్ఠిర శకం మనకు ఇచ్చే సందేశం ఎప్పుడైనా కూడా అంతిమ విజయం ధర్మానిదే. మహాభారత సంగ్రామం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం. అది ధర్మం జయించిన వేళ. ఇక విక్రమార్క శకం కలియుగంలో 3044వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2080 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2081వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. విక్రమార్కుని కాలం నాటికి భారతదేశం మీద శకుల హూణుల దండయాత్రలు జరుగుతూ ఉండేవి. చిన్న వయస్సులోనే విక్రమార్కుడు ఈ దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 5 సంవత్సరాల వయస్సులోనే అరణ్యంలోకి వెళ్ళి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించాడు. జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని కూడా ఒకటి. విక్రమాదిత్యుడు శకులు హూణులను జయించడానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకులు హూణుల బాధలు మనకే కాదు, అరేబియా, బాబిలోనియా, పర్షియా కూడా ఉండేవి. విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్ళి శకులు హూణులను తరిమి కొట్టాడు. అరబ్బు ప్రజలు విక్రమాదిత్యుని తమకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రసాదించిన రాజుగా కీర్తించారు. అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మాణం చేశారు. అట్లాగే విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి అక్కడ రాముడు జన్మించిన స్థలము గుర్తించి అక్కడ భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేశాడు. ఈ విషయం కాళిదాసు రచించినటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. శకులు హూణుల బారి నుంచి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది. ఇక శాలివాహన శకం ఇది కలియుగంలో 3179వ సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికీ 1945 సంవత్సరాలు పూర్తి అయి 1946వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు. శాలివాహనుడు విదేశీయులైనటువంటి శకులను సంపూర్ణముగా నాశనము చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాల్లోకి ప్రవేశించి వాళ్ళు దోచుకుపోయినటువంటి సంపదనంతటినీ కూడా తిరిగి మన దేశానికి తీసుకొచ్చాడు. ఈ దేశానికి 3 రాజధానుల్ని ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం క్రింద దేశాన్ని పరిపాలించిన ధీరుడు. శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఇక ఆయన కాలంలో ఈ దేశంలో దాడి చేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారత్ను శక్తివంతం చేయడం కూడా జరిగింది. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి విక్రమార్క శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. ఈ శకాలు మనకు ఇప్పుడు ఇచ్చే సందేశం ఏమిటంటే, శతాబ్దాల భావదాస్యాన్ని వదిలించుకుని 1000 సంవత్సరాల విదేశీ దాడులకు చరమగీతం పాడాలి. మన దేశం స్వాభిమానంతో నిలబడి ప్రపంచానికి శాంతి బాటలు వేసి మరో క్రొత్త శకం ప్రారంభం కావాలి. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఇటువంటి ప్రేరణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోపై తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా మన గొప్పతనాన్ని చాటండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.